ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ అనగానే గ్యారంటీగా చచ్చిపోతాడన్నారు. ఇందాక మీరు ఆన్సర్ చేశారు. అందరూ చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. అవును. హ్యాపీగా ఉండొచ్చని. అయితే ఎందుకు అందరికి ఫైనల్ స్టేజెస్‌లోనే క్యాన్సర్ హాస్పిటల్‌కి క్యాన్సర్ డాక్టర్‌ని కలుస్తున్నారు గదా! అది ఎందుకు జరుగుతోంది? ముందు మనకు సింప్టమ్స్ తెలియవా? దాని నుంచి ఎలా బయటపడాలి? ఇది ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ చెప్పొచ్చు మనం. ఇంకా అవేర్‌నెస్ కాకుండా ఇప్పుడు ఒక పెద్ద కల్ప్రిట్ మన రిలేటివ్స్ కూడా అనుకోవచ్చు. చాలా సార్లు ఏమవుతదంటే ఏదైనా సింప్టమ్ వల్ల పేషెంట్స్ డాక్టర్ దగ్గర పోకుండా ఫ్యామిలీలో అయినా రిలేటివ్స్‌తో అయినా డిస్కస్ చేస్తారు. డాక్టర్ కన్సల్ట్ అయ్యే ముందే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మనం ట్రీట్మెంట్ తీసుకోనా మనకు ఏం లాభం ఉండదు. చాలా సార్లు ఏమవుతదంటే ఒక పేషెంట్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందండి. వాళ్ళ రిలేటివ్స్ చెప్తారు. వాళ్ళ డాక్టర్ దగ్గర వెళ్లారు. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఏం లాభం కాలేదు. చనిపోయారని. సో అది వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ట్రీట్మెంట్ దగ్గరికి ఎళ్ళరు. సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. ఈ ట్రీట్మెంట్ మనకెందుకు అని అది వాళ్ళు ముందు నుంచి ఫిక్స్ అయిపోతారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ పేషెంట్ చనిపోయారు సరే. కానీ వాళ్ళకి ఆ పేషెంట్‌కి ఏ బిమారీ ఉండే, ఏ రకం క్యాన్సర్ ఉండే, ఏ స్టేజ్‌లో డయాగ్నోస్ అయింది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, అవి అన్నీ ఏం తెలవదు. ఏం తెలియకుండానే మన ఫ్యామిలీ వాళ్ళు క్యాజువల్‌గా చెప్పేస్తారు. ఆ పేషెంట్‌కి ఆ బిమారీ ఉండే, మీకు కూడా అదే బిమారీ వచ్చేసిందేమో అంటే వాళ్ళకైతే తెలీదు బేసికల్లీ ఏం బిమారీ ఉందని. కానీ ఇండైరెక్ట్‌గా క్యాన్సర్ అని కొరిలేట్ చేసేస్తారు. ఇది ఈ క్యాన్సర్, ఆ క్యాన్సర్ సేమ్ అని అనుకుంటారు. సో, ఎప్పుడైనా మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా క్యాన్సర్ డాక్టర్ దగ్గరే దొరుకుతది. ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ క్యాన్సర్ డాక్టర్‌కి పోయి కలవాలి. ఫ్రాంక్‌గా మాట్లాడాలి. ఆప్షన్స్ ఏమైనా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకోవాలి. మన చుట్టూ వాళ్ళు ఏం చెప్తున్నారని దానిపైన మనం డెసిషన్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ చాలా కామన్ మనకు. మన డాక్టర్ మాట వినకుండా చుట్టూ ఉన్న వాళ్ళ మాట ఎక్కువ వింటారు. దానివల్ల ట్రీట్మెంట్ డిలే అయిపోతది. ట్రీట్మెంట్ డిలే అయితే స్టేజ్ అడ్వాన్స్ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మన బాడీలో క్యాన్సర్ వచ్చిందని మనం వచ్చే అవకాశం ఉందని, వచ్చిందని లేతే మామూలుగా ఈ ఈ ప్రీ డయాబెటిక్ అంటుంటారు కదా! అవును. టైప్ 1, టైప్ 2 ఇలాగ చెప్తుంటారు కదా! అలాగా అవును. మన బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, సింప్టమ్స్ లేదా వస్తుందని మనం ముందుగానే గుర్తించలేమా క్యాన్సర్‌ని మనం? కొన్ని ఏదైనా అబ్నార్మల్ సింప్టమ్ బాడీలో డెవలప్ అవుతుంది. మీకు రొటీన్ కాకుండా ఏదైనా ఉండని. కడుపు నొప్పి ఉన్నా, లేకపోతే ఏదైనా ఆయాసం లాగా ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఏదైనా మీకు కొన్ని రోజులు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా మహా అయితే ఒక వారం, 2 వారంలో మీకు తగ్గిపోవాలి. ఒకవేళ మీకు తగ్గట్లేదు ఏదైనా సింప్టమ్ ఉండని. తగ్గట్లేదు అంటే మీరు డాక్టర్‌కి కన్సల్ట్ అయితే మంచిది. సో, క్యాన్సర్ క్యాన్సర్ వేరే వేరే రకాల్లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. వేరే వేరే ఆర్గాన్‌లో ప్రెజెంట్ అవ్వచ్చు. మనం ఒకటే సింప్టమ్ దీని గురించి ఆలోచించుకోండి అని మనం చెప్పడానికి లేదు. ఏదైనా సింప్టమ్ ఉండొచ్చు. ఏదైనా స్వెల్లింగ్ ఉండొచ్చు. అది పర్సిస్ట్ అవుతుంది. తగ్గట్లేదు. 2 వీక్స్ దాటిపోయింది. 3 వీక్స్ దాటిపోయింది. అట్లానే ఉంది. తగ్గట్లేదు ఇంకా పెరుగుతుందంటే ఆ క్యాన్సర్ వైపు మనకు థాట్ పోవాలి. మనం డాక్టర్‌కి కన్సల్ట్ అవ్వాలి. అంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే క్యాన్సర్ అవేర్‌నెస్ అంటే మనం ఎలా అవేర్‌నెస్ తెచ్చుకోవాలి క్యాన్సర్ పట్ల? కొన్ని కామన్ ఆర్గన్స్‌కి అయితే మనకు అర్థమవుతది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లో కొంచెం లంప్ డెవలప్ అవుతుంది. ఇది ఓరల్ క్యాన్సర్‌లో అయితే ఓరల్ మీకు అల్సర్ లాగా అయినా ఏదైనా ఫార్మ్ అవుతది. లంగ్ క్యాన్సర్‌లో మీకు ఆయాసం లాగా అయినా లేకపోతే తెమ్మడలో రక్తం రావడం అట్లా ఏమైనా జరుగుతది. సర్విక్స్ క్యాన్సర్‌లో బ్లీడింగ్ అవ్వచ్చు. లేకపోతే తెల్ల బట్ట అట్లా ఎర్ర బట్ట అయినా అవ్వచ్చు. అది వేరే వేరే క్యాన్సర్స్‌కి వేరే వేరే సింప్టమ్స్ గురించి మనం ఈ 4 కామన్ క్యాన్సర్స్ గురించి 4 కామన్ సింప్టమ్స్ ఇవి. దీని గురించి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ స్క్రీన్ టెస్ట్‌లు కూడా చేయాలంటుంటారు కదా! ఆ ఆ! స్క్రీన్ టెస్ట్‌ల ఉపయోగం ఏంటి? స్క్రీనింగ్ టెస్ట్‌లో ఈ సింప్టమ్స్ డెవలప్ అయ్యక ముందు చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సర్‌కి డయాగ్నోస్ చేయొచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ పేషెంట్‌లో చేయరు. స్క్రీనింగ్ టెస్ట్ నార్మల్ మనుషులు చేస్తారు. ఇప్పుడు మీరైనా, నేనైనా. ఇప్పుడు ఓరల్ స్క్రీనింగ్ చేయాలనుకోండి. మనకు ఇప్పుడు చూడ్డానికైతే ఏం లేవు. లోపల మీకు కూడా ఏం లేదు. నాకు కూడా ఏం లేదు. అయినా కూడా మనం పోయి జస్ట్ ఒకటి యూవీ లైట్ కింద అయినా లేకపోతే దాని స్క్రీనింగ్ సిస్టమ్‌లో అయినా మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేపిస్తే మనకు కనపడతలేదు గానీ లోపలున్నా గూడా మనకు బయట పడతది. అది క్యాన్సర్ డెవలప్ అయ్యకముందు లేకపోతే చాలా ఎర్లీ స్టేజ్‌లో మనకు డయాగ్నోస్ అయిపోతే మనం ఇమ్మీడియేట్‌గా దానికి ట్రీట్మెంట్‌కెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా లంప్ తెలిస్తేనే పేషెంట్‌కి తెలుస్తది. ఏదైనా మనకు గడ్డలాగా తయారైంది. అప్పటి వరకు పేషెంట్‌కి తెలవదు. అదే మామోగ్రామ్‌లో ఆ గడ్డ డెవలప్ అయ్యకముందు చిన్న లీజన్ ఉన్నా అది చేతికి తెలియట్లేదు కానీ స్కాన్‌లో పికప్ అయిపోతది. అది చాలా ఎర్లీ స్టేజ్ ఉంటది. దానికి మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ గురించి ఆలోచించుకోవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా ఈ మధ్య బాడీ చెకప్‌లన్నీ ఫుల్ బాడీ చెకప్స్ అనేది ప్యాకేజీ అన్నీ చాలా బాగా ప్రచారం అవుతున్నాయి కదా! అవును. ఈ ఇయర్‌లీ వన్స్ చేసుకోవటమో, 6 మంత్స్ వన్స్ 6 మంత్స్‌కి ఒకసారి చేసుకోవాలనో, ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది కదా! సో, ఈ బాడీ చెకప్‌లో భాగంగా క్యాన్సర్ చెకప్ ఏమైనా సెపరేట్ టెస్ట్ ఉంటుందా దానికి? కొన్ని రొటీన్ మనకు స్క్రీనింగ్ మెథడ్స్ ఉంటాయి. స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌కి అయితే 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ అయినా, 2 ఇయర్‌కి ఒక్కసారైనా మామోగ్రామ్ ఒకటుంటది. సర్విక్స్ క్యాన్సర్‌కి ఇయర్లీ వన్స్ పాప్ స్మియర్ ఉంటది.
ఇంకా కడుపులో ఉన్న కోలాన్ క్యాన్సర్‌కి కొలనోస్కోపీ అని రొటీన్ మనకు స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. అది కూడా 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ అయినా, 3 ఇయర్స్‌లో అయినా, 5 ఇయర్స్‌లో వన్స్ అయినా చేయించుకుంటే మంచిది. కొన్ని మనకు స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మేము యాక్చువల్లీ రొటీన్‌గా పేషెంట్స్‌కి అడ్వైస్ కూడా చేస్తాం. ఇప్పుడు అవేర్‌నెస్ వల్ల చాలామంది పేషెంట్స్ కూడా ఆ ఫెసిలిటీకి ఉపయోగం చేసుకొని ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.